హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్ అంటే మెడికల్ కాలేజ్ ఆరోగ్య శాఖల్లో అయితే పొజిషన్స్ పడుతున్నాయి. మెడికల్ డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ రిలేటెడ్గానే వస్తుంది కదా. సో మెడికల్ కాలేజెస్లో ఈ హెల్త్ రిలేటెడ్ జాబ్స్ అనేవి ప్రతి డిస్ట్రిక్ట్స్లో పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అని లేదు, తెలంగాణ అని లేదు, 2 స్టేట్స్లో అయితే పడుతున్నాయి. సో మీ యొక్క డిస్టిక్ నేమ్, సో ఆంధ్ర అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు, మీ యొక్క డిస్టిక్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మేము నోటిఫికేషన్ పడిన వెంటనే మీకు ఆ వీడియో లింక్ అనేది మేమైతే ఇవ్వడానికైతే ఉంటుంది. సో మీరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇలాంటి జాబ్స్ కోసం తప్పకుండా మాకు తెలియచేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క డిస్టిక్ నేమ్ని. మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేస్తాము. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయినట్లయితే మన దాంట్లో హెల్త్ రిలేటెడ్ జాబ్స్ అయితే చాలా రకాలుగా అయితే ఉంటాయి. మీకు ఒకసారి చూపించిన, సో నేను 2 days ఎగోనే 2 వీడియోలు అయితే చేసి పెట్టాను. సో ఒకసారి చూడండి. ఇక్కడ సొంత ఊర్లోనే ఆరోగ్య శాఖలు అని చెప్పేసి నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, May 26, June 16 పోస్టింగ్, ఇది June 23 పోస్టింగ్. ఇలా నేను పోస్టింగ్ డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాను. 19 రకాలు ఉన్నాయి, 5 రకాల జాబ్స్ ఉన్నాయని. ఇలాంటి థంబ్నెయిల్స్ వస్తే మాత్రం కంపల్సరీగా ఇవి ఆరోగ్య శాఖలో ఉన్న జాబ్స్ ఫ్రెండ్స్, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి. అండ్ ఇవన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర జాబ్స్ 2 కూడా ఉంటాయి ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అదేవిధంగా అదర్ దాంట్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. అవే కాకుండా సో చాలా డిఫరెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ జాబ్స్ ఇలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాం థంబ్నెయిల్స్లో. అవన్నీ ఓపెన్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసి 40K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మాత్రం మేము తప్పకుండా సాధిస్తాము. అలాగే మీకు కూడా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్, మంచిగా మన వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, చాలా ఇంకా చేయాలనిపిస్తుంది కదా. సో అదే మోటివేషన్ కూడా మాకు కూడా కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే మాకు మోటివేషన్. మేము ఇంకా మరిన్ని చేయడానికి బూస్ట్ ఎలాగో మీ సబ్స్క్రిప్షన్స్ అనేవి మాకు చాలా బూస్ట్ టైప్ ఆఫ్ ఎనర్జీ అయితే ఇస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడితే ఇలా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాము. అండ్ షార్ట్స్ అయితే చూడండి, ఇలా తెలియజేస్తుంటాము. అతి తక్కువ టైంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎండ్ అయిపోతుంది. సో ఒకసారి ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే మాత్రం క్విక్గా అప్లై చేసేసుకోండి. అండ్ డిఎస్సికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే చెప్పండి, నేనైతే ట్రై చేస్తాను ప్రొవైడ్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఈ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. అండ్ ఇందులో పొజిషన్స్ అయితే వచ్చేసి చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి, చాలా రకాలుగా అయితే ఉన్నాయి. టోటల్ 69 వేకెన్సీస్, కాంట్రాక్ట్ బేసిస్ మీద 19 వేకెన్సీస్, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ చూద్దాం. ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, 18,500, అన్నిటికీ 18,000. ఫస్ట్ 3 పోస్టులకి 18, తర్వాత వచ్చేసి 15,000 అయితే ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 44 వేకెన్సీస్, ప్లంబర్ 1 వేకెన్సీ, టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అయితే చూద్దాము. ఎనస్థీషియా టెక్నీషియన్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, 4 వేకెన్సీస్, 32,670 ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 32,670, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి 32,670 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ప్రొఫార్మా ఆఫ్ ద అప్లికేషన్ అవైలబుల్ ఆన్ ద పోర్టల్ అయితే ఉంది. 10/5/2025 నుంచి 20/5/2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ అప్లికేషన్ అయితే వచ్చేసి 5 PM 25/2025 లోపల ఫీల్డ్ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి. డిఎంఈ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్లంపల్లి, కడప, వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అడ్రస్కి పంపించాలి. స్టార్ మార్క్స్ అయితే పెడుతున్నాను. సో కంపల్సరీగా అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, సో వెబ్సైట్లో అయితే వచ్చేసి కడప వెబ్సైట్ నుంచి అయితే ఉంది. 25/2025లో 5 PM లోపలే వెళ్ళాలి. బట్ మీకు పోస్టింగ్ ఇక్కడ ఎప్పుడు ఇస్తారని తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే వచ్చేసి 25/7 June, July 25 అనేది మీకు పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు.
సో డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను కదా, అండ్ ప్రొవిజన్ మెరిట్ లిస్టు, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్, ఇవన్నీ క్లియర్గా అయితే డేట్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇప్పుడైతే చూద్దాము. ఎనస్థీషియా టెక్నీషియన్కి మీరు డిప్లొమా ఎనస్థీషియా చేసి అయితే ఉండాలి, రిజిస్టర్డ్ ఇన్ మెడికల్ కౌన్సిల్లో ఉంచే ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ. చాలామంది ఒక కామెంట్ బాక్స్లో ఒక ఎంఎస్సీ బీఎస్సీ ఎంఎల్టీ చేశాను ఎలిజిబుల్ అని అంటున్నారు. ఇప్పుడు వచ్చింది నోటిఫికేషన్, అప్లై చేసుకోండి. సో విత్ 1 year అప్రెంటైజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంటే ఇంకా బెటర్. సో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి డిగ్రీ ఇన్ కంప్యూటర్స్లో అయితే ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ డిగ్రీ వితౌట్ కంప్యూటర్ హ్యావ్ పోసెస్ 1 year పీజీ డిప్లొమా. ఒకవేళ డిగ్రీలో మీకు కంప్యూటర్ లేదనుకోండి, పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వచ్చేసి డిగ్రీ చేసి 1 year పీజీ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉండాలి. ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ అయితే ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి 10th class అయితే ఉండాలి. ప్లంబర్ అయితే ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ ఉండి 1 year ఫిట్టర్ ట్రేడ్ చేసి అయితే ఉండాలి అప్రెంటైజెస్లో. అండ్ ఫీ అయితే వచ్చేసి మీరు 400 rupees ఓసీ క్యాండిడేట్స్ డీడీ తీయాలి. ఎవరి పేరున డీడీ తీయాలి అనుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప వైఎస్ఆర్ డిస్టిక్, and xerox copy of demand draft with applicant details, that is applicant name, mobile number, address must be written on the xerox copy of DD back side. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీరు డీడీ తీస్తారు కదా, ఆ డీడీని ఏం చేయాలంటే జిరాక్స్ కాపీ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ జిరాక్స్ కాపీ మీద ఉంటుంది కదా, ఒరిజినల్ అయితే పంపించలేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జిరాక్స్ కాపీ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ మీద వెనక సైడ్ మీ నేమ్, అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ రాయాలి కంపల్సరీగా. జిరాక్స్ కాపీ బ్యాక్ సైడ్ రాసి పంపించాలి అలాంగ్ విత్ ద ఒరిజినల్ డీడీ ఆఫ్ అప్లికేషన్స్. సో ఒరిజినల్ డీడీ మీద మీరేం రాయొద్దు ఇక్కడ, అలాగే చెప్తున్నారు ఫ్రెండ్స్. must be written on the xerox copy of DD back side and the same xerox copy also submit along with the original DD application. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఒరిజినల్ డీడీని పెట్టండి. ఆ ఒరిజినల్ డీడీతో పాటు జిరాక్స్ కాపీ ఆఫ్ డీడీ ఉంటుంది కదా, జిరాక్స్ కాపీ ఆఫ్ డీడీ మీద మీ డీటెయిల్స్ రాయండి. ఒరిజినల్ కాపీని ఏం ముట్టుకోవద్దు. ఫర్ మోర్ దాన్ 1 post సపరేట్ డీడీ అయితే తీయాలి, సపరేట్ సెండ్ అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ ఛాలెంజర్ వారు 300 rupees పే చేయాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే టోటల్ మార్క్స్ 100 marks ఉంటుంది, బేస్డ్ ఆన్ మార్క్స్ బట్టే ఉంటుంది. ఇంటర్వ్యూ లాంటివి అయితే ప్రజెంట్ అయితే ఏం చెప్పలేదు, బట్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ బట్ అయితే తెలియదు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు ఓన్లీ మీ మెమోస్ చెక్ చేసి మాత్రమే సెలెక్షన్ చేసేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ కిందకైతే వచ్చినట్లయితే ఇంక కింద అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి చూడండి, అప్లికేషన్ ఫామ్, ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీకు క్యాండిడేట్ నేము, జెండరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఇక్కడ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యానా, ఫీ పేమెంట్ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఆఫ్ ద అప్లికెంట్, సో తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ 4th class నుంచి 10th class వరకు ఎక్కడెక్కడ చదివారు వాటి యొక్క డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద స్కూలు, టౌన్, డిస్టిక్ రాసేయండి. అండ్ డిక్లరేషన్ దగ్గర మీ నేము, మీ ఫాదర్ నేము, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ మెన్షన్ చేసేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ చాలా క్లియర్గా అయితే ఉంది. సో ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసేయండి. డీటెయిల్స్ ఫిల్ చేసి అండ్ ఇక్కడ చూడండి చెక్ లిస్ట్లో అయితే వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, పోస్ట్ అప్లైడ్, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్, మొబైల్ నెంబరు. చెక్ లిస్ట్లో మీరు ఏమేమి పెడుతున్నారో వాటికి ఎస్ పెట్టి మిగతా వాటికి నో అని పెట్టండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేటు సో పెట్టేసి మీరు సీల్ కవర్లు అయితే పంపించండి ఫ్రెండ్స్. అడ్రస్ చెప్పాను కదా నోటిఫికేషన్లో, ఈ అడ్రస్ స్టార్ మార్క్ కూడా పెట్టాను. సో ఒకసారి వీడియో బ్యాక్ వచ్చేసి స్టార్ మార్క్ పెట్టిన అడ్రస్ ఏంటో క్లియర్గా చూడండి, నేను కూడా చూపిస్తున్నాను. స్టార్ మార్క్ పెట్టిన అడ్రస్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఈ అడ్రస్కి పంపించండి. లాస్ట్ డేట్ లోపల వెళ్ళిపోవాలి. అండ్ మీకైతే వచ్చేసి అండ్ పోస్టింగ్ ఎప్పుడు ఇస్తున్నారంటే జూలైలో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. జూలై 25th పోస్టింగ్ అయితే ఉంది. సో ఇమీడియట్గా జాబ్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.